రైతుల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకున్నది. అది పంట వేయకున్నా సరే పరిహారం ఇవ్వాలనేది. గత ప్రభుత్వ హయాంలో కూడా ఒక ప్రయత్నం జరిగింది. అయితే ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన దాన్ని వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఈ ప్రభుత్వం అమలు చేయబోతున్నది. అందులో గతంలో కంటే కొన్ని మార్పులు వచ్చినాయి. మార్పులను తనకు అనుకూలంగా మార్చుకొని ఒక అడుగు ముందుకేస్తున్నది. ఇంతకుముందు ఒక మండలం యూనిట్‌గా ఉండేది. మండలం యూనిట్‌గా ఉన్న ఈ పంటల ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇది రైతు యూనిట్‌గా ఈసారి తీసుకుంటున్నారు. రైతు యూనిట్‌గా తీసుకోవడం వలన అర ఎకరం ఉన్నా, ఎకరం ఉన్నా ఎంత నష్టపోయినా సరే ఆ నష్టపరిహారాన్ని రైతు పొందే అవకాశం ఉన్నది. అందుకు సంబంధించిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించబోతున్నది. ఇది కీలకంగా వచ్చిన మార్పు. గతంలో ఉదాహరణకు ఒక మండలం యూనిట్‌గా ఉండేది. మండలంలో 33% పంటలు ఎండిపోయినా, వరదల కారణంగా నష్టం జరిగినా ఆ తర్వాత మాత్రమే పరిహారం వచ్చేది. ఇప్పుడు అది లేదు. దానికి మినహాయింపు వచ్చింది. అంటే ఇక్కడ ఇది తెలంగాణలో గత ప్రభుత్వం దాన్ని అంతగా సీరియస్‌గా తీసుకోలేదు. కొన్ని ఇబ్బందులు కూడా అప్పుడున్నాయి. అప్పట్లో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గట్టి ప్రయత్నమే జరిగింది. కానీ పరిస్థితులు అనుకూలించుకున్న కారణాలు ఏమైనా సరే గత ప్రభుత్వం చేయలేకపోయింది. ఈ ప్రభుత్వం చేస్తున్నది. కరువు వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇక నుంచి బీమా సౌకర్యము, బీమా రక్షణ లభించబోతూ ఉన్నది. ఈ ప్రీమియం బ్యాంకులకు ఎక్కువనే చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే అర ఎకరా, ఎకరా అన్నప్పుడు రైతుల సంఖ్య నంబర్ ఆఫ్ రైతులు పెరుగుతున్నారు. మన రాష్ట్రంలో సుమారుగా 70 లక్షల మంది వరకు రైతులు ఉన్నారు. బీమా పరిధిలో 50 లక్షల మంది ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ అర ఎకరం ఉన్నదా, పావెకరం ఉన్నదా, ముప్పావెకరమా, ఎన్ని ఎకరాలు ఉన్నా సరే ఆ రైతులకు చెల్లిస్తారు. ఇందులో ఇంకొక అంశం గమనించాల్సిన అవసరం అంటే కరువు వరదలతో సాగు చేయకపోయినా సరే బీమా వర్తించబోతున్నది. వాస్తవానికి ఇది తెలంగాణ రైతులకు శుభవార్తనే. ఎందువల్ల అంటే గతానికంటే కొంత భిన్నంగానే ఈసారి మేలు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు చనిపోతే రైతు బీమా కింద ఏ పైరవీలకు ఆస్కారం లేకుండా 5 లక్షల రూపాయల బీమాను ఆ కుటుంబానికి ధైర్యంగా ఇచ్చే వెసులుబాటును బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ పంట నష్టపోయిన రైతులకు కరువు వరదలతో పంటలు వేయకపోయినా, సాగు చేయకపోయినా సరే వీరికి పెట్టుబడి సాయం వస్తుంది. ఇదే సందర్భంలో బీమా సౌకర్యం కూడా వస్తున్నది. రైతుకు 2 విధాల రక్షణ లభిస్తున్నది. 2 విధాల సాయం పొందే అవకాశం కూడా ఉన్నది. బహుశా రైతుల కేంద్రంగా తీసుకుంటున్న నిర్ణయాలలో మనకు వరి పంటకు బోనస్కు సంబంధించింది, రైతు భరోసా సంబంధించిన వాటిల్లో కౌలు రైతుకు ఇస్తాము, పట్టదారుకు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అది చాలా భారంతో కూడుకున్నది, విపరీతమైన బడ్జెట్ అది. ఇప్పుడున్న ఈ 69 లక్షల మంది రైతుల ఖాతాలకు 1,52,00,000 ఎకరాలకు ఇవ్వడానికి పెంచిన దానితో వస్తున్న ఖర్చు 22,000 కోట్లు. గతంలో 7,600, 7,700 కోట్ల వరకు ఉంది. ఆ లోపే ఉన్నది. ఇప్పుడు దానికి అది 15,000 కోట్లు అది 2 సీజన్లు కలుపుకొని, ఖరీఫ్ రబీ కలుపుకొని. ఈ 2 కలుపుకుంటే కనుక 22,000 కోట్ల పైనే అవుతున్నది. మళ్ళీ 10 నుంచి 12 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. అంటే ఆ అమౌంట్ దానికి ఇంకా కొంచెం అదనంగా ఒక 5-6 వేల కోట్ల రూపాయలు కలుపుకోవాల్సి వస్తుంటే 25,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం చెల్లించే అవకాశం ఉన్నది కౌలు రైతులకు కలిపి. ఇప్పుడు పంటల బీమా వచ్చింది. వీటితో పాటుగా 2 లక్షల వరకు రుణమాఫీ అన్నది. ఇవన్నీ ఈ లోక్సభ ఎన్నికల ముందు ప్రభుత్వం రైతుకి ఇస్తున్న హామీలు, రైతుకి ఇస్తున్న గ్యారెంటీలు. అయితే ఇందులో మాత్రం పంటల బీమాకు సంబంధించిన వాటిపైన వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు పూర్తి అయింది. ఇది నిరంతరం జరిగే ఒక ప్రక్రియ కాబట్టి రైతులకు ఎట్లా చూసినా సరే ఇది మేలు కలిగించేది, ప్రయోజనం కలిగించే అంశమే.